జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. దేవాలయాల్లో ప్రసాదాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేస్తుంటారు. ఆ నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని మళ్ళీ భక్తులకు పంచిపెడుతుంటారు. దీని యొక్క అంతరార్థం ఏంటి? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏదైనా ఆహార పదార్థం అది ద్రవ రూపంలో ఉన్నా ఘన రూపంలో ఉన్నా అనేక ఉపచారాలు చేస్తూ భగవంతుడికి పవిత్రంగా నివేదించబడ్డటువంటి తినుబండారాన్ని ప్రసాదం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే భగవంతుడికి నివేదించనంత వరకు అది కేవలం ఆహార పదార్థం మాత్రమే. కానీ అత్యంత పవిత్రంగా, రుచి చూడకుండా పవిత్రంగా తయారు చేసి శుచి శుభ్రతతో, పవిత్రతతో, రుచి చూడకుండా, ఎంగిలి చేయకుండా తయారు చేసినటువంటి పరమ పవిత్రమైన ఆహార పదార్థాన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగిస్తే అది మరింత తేజోవంతమవుతుంది, పవిత్రవంతమవుతుంది. ఆ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టడం మనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? సాధారణంగా ప్రసాదాలను తయారు చేయటంలో శుచి శుభ్రతతో పాటు పవిత్రత అనేటువంటి అంశాన్ని మనం చెప్పాం. విశేషవంతమైనటువంటి బీజాక్షర మంత్రాలని జపం చేస్తూ ఆయా దేవతామూర్తులకి అది నివేదన చేసిన తర్వాత అత్యంత పవిత్రవంతమైనటువంటి ప్రసాదంగా ఆ పదార్థం మారిపోతుంది. దేవాలయానికి మనం వెళుతున్నటువంటి సందర్భంలో నిరాహారంగా వెళ్తూ ఉంటాం. భగవంతుడి దర్శనం అయ్యే వరకు ఎటువంటి ఆహారం కూడా భుజించకూడదు, మంచినీళ్ళు కూడా తాగకూడదు అన్నటువంటి ఉద్దేశం చేత మనం వెళుతుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఇచ్చేటువంటి తీర్థాన్ని మొట్టమొదట స్వీకరిస్తాం. ఆ తీర్థంలోని తులసి దళాలు, పచ్చ కర్పూరాలు, ఎన్నో సుగంధ ద్రవ్యాల యొక్క విశేషవంతమైన పరిస్థితుల వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా మేలు కలగటంతో పాటు శరీరంలో కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు ఇబ్బంది కలిగించేటువంటివి చనిపోతాయి. నీటి శాతం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి దీని వెనక ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించిన గొప్ప రహస్యం ఇందులో దాగి ఉంది. పరమ పవిత్రమైనటువంటి ప్రసాదం భక్తులందరికీ కూడా ఒకే ప్రసాదాన్ని పంచిపెడతారు. ఉన్నవాళ్ళు లేదు, లేని వాళ్ళు లేరు. అంటే భగవంతుడి ముందు అందరూ కూడా సమానం. భగవంతుడికి పవిత్రంగా నివేదించినటువంటి తినుబండారం ప్రసాదమైతే దాన్ని స్వీకరించటం వల్ల మనిషికి ఉన్నటువంటి అజ్ఞానం, అహంకారం తొలగిపోతాయి. ప్రత్యేకించి పేదవాడు, ధనికుడు అన్నటువంటి తేడా లేకుండా ఆ పదార్థాన్ని స్వీకరించటం వల్ల అజ్ఞానం, అంధకారాలు, అహంకారపూరితమైన ధోరణి ఇవన్నీ కూడా తొలగిపోయి భగవంతుడి ముందు అందరం కూడా సమానమే అన్నటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి స్థితిలోకి మనిషి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకే మీరు ఏ యాత్ర చేసినా, ఏ దేవాలయ ప్రాంగణానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కో చోట ఒక్కో రకమైనటువంటి ప్రసాదాన్ని వినియోగిస్తూ ఉంటారు. ఆ ప్రసాదాన్ని తయారు చేయటం కూడా బలవర్ధకమైనటువంటి పోషకాలు కలిగిన, రుచికరమైన, సుగంధ ద్రవ్యాలతో కూడిన, విశేషవంతమైనటువంటి గోవు నెయ్యితో తయారు చేయబడిన ప్రశస్తవంతమైనటువంటి పదార్థమే భగవంతుడికి నివేదనగా అందుతుంది. ఆ తర్వాత ప్రసాదంగా మనల్ని స్వీకరించమని అక్కడ మనకు అందజేస్తారు. నిరాహారంగా వెళ్ళినటువంటి భక్తుడికి
భగవంతుడిని చూసే వరకు కొన్ని నిమిషాల పాటు, గంటల పాటు ఒక్కొక్క క్షేత్రంలోనైతే కనీసం ఒక పూట లేదా ఒక్క రోజు వరకు భగవంతుడి యొక్క దర్శనం కోసం అలా నిరీక్షణ చేస్తూ ఉంటాం. ఈ సందర్భంలో శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం, పోషక విలువలు పడిపోవటం జరుగుతుంది. కాబట్టి పోషక విలువలతో కూడినటువంటి విశేషవంతమైన రసాన్ని కలిగిన ఆ పవిత్రమైనటువంటి పదార్థాన్ని తీసుకున్న వెంటనే మళ్ళీ తక్షణం శరీరానికి శక్తి లభిస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహంగా మనం స్వీకరిస్తాం కాబట్టి విశేషవంతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందానికి మనం గురవుతాం. కాబట్టి ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, ప్రసాదం తీసుకోకుండా వెనక్కి రాకండి. తీర్థ ప్రసాదాలు తప్పకుండా స్వీకరించండి అని పెద్దలు చెబుతూ ఉంటారు. మన సంప్రదాయంలో కూడా ఇది ఒక భాగంగా నిలిచినట్టు మనం అనుకుంటూ ఉంటాం.